అందరికీ నమస్కారం. నిన్నే వరిస్తా పార్ట్ 94. శ్రీనిక కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. మన్మితని తిట్టి అటుగా వెళ్తున్న అమృత గారు తనను చూసి జాను అని కంగారుగా దగ్గరకు వెళ్తారు. అందరినీ భోజనానికి రమ్మని పిలవడానికి గుళ్ళోకి వచ్చిన శివాంశు శ్రీనిక పడిపోవడం చూసి తను కూడా కంగారుగా జాను అంటూ దగ్గరకు వెళ్తాడు. అమృత గారు శివాంశుని చూసి శివ్ జాను అని కన్నీళ్లు పెట్టుకుంటారు. కంగారు పడకండి అత్తయ్య, జానుకేమీ కాలేదు, తను ఎక్కువ స్ట్రెస్ తీసుకుంది కదా ఇవాళ, అందుకే కళ్ళు తిరిగి పడిపోయింది అంతే అని శ్రీనికని చేతుల్లో తీసుకుని కారు దగ్గరికి తీసుకెళ్తాడు శివాంశు. అమృత గారు కారు డోరు తీయగానే శివాంశు శ్రీనికని కారులో పడుకోబెట్టి నేను తనని ఇంటికి తీసుకువెళ్తాను అత్తయ్య, తనకి స్పృహ రాగానే మీకు కాల్ చేసి చెప్తాను అంటాడు. నేను కూడా నీతో వస్తా శివ్ అంటారు అమృత గారు. వద్దత్తయ్య, మీరు వస్తే అందరికీ ఏదో జరిగిందని అనుమానం వస్తుంది. తర్వాత జాను కళ్ళు తిరిగి పడిపోయింది అంటే అందరూ కంగారు పడతారు. కాబట్టి మీరు ఇక్కడే ఉండండి. అమ్మ వాళ్ళు తన గురించి అడిగితే తనకి బాగాలేదనని ఇంటికి వెళ్ళిందని చెప్పండి అని చెప్తాడు శివాంశు. అమృత గారు శ్రీనిక వైపు బాధగా చూస్తూ కానీ జాను అంటారు. జాను నా ప్రాణమత్తయ్య, తనని జాగ్రత్తగా చూసుకుంటాను అని శివాంశ్ అనగానే అమృత గారు సరే అని లోపలికి వెళ్తారు. శివాంశు శ్రీనికని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్తాడు. శ్రీనికని బెడ్ మీద పడుకోబెట్టి తన పక్కనే కూర్చుని తల నిమురుతూ బాధగా సారీ జాను, నా వల్లే నువ్వు ఇంత బాధపడుతున్నావు. నీ ప్రేమ నా మీదే, నీ ద్వేషము నా మీదే, కానీ రెండు వేరువేరుగా చూస్తున్నావు, ఒక్కటిగా చూడడం లేదు జాను. ఒక్కసారి హితేష్ గురించి కాకుండా వంశీ గురించి మనసుతో ఆలోచించు, అప్పుడే నీ ప్రేమ నేనే అని అర్థమయ్యి నా మీద ద్వేషం పోతుందిరా. ఎంతో సంతోషంగా ఉండాల్సిన నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే నేను చూడలేకున్నా జాను. ఒక విధంగా నువ్వు ఇలా బాధపడటానికి కారణం కూడా నేనే. వాడి మీద నమ్మకంతో నువ్వు నన్ను గుర్తించలేకపోతే నీ వల్లే నేను ప్రేమించిన అమ్మాయి చనిపోయింది అన్న కోపంలో నిన్ను గుర్తించలేకపోయాను. నా ప్రేమని నువ్వే దూరం చేసావనే ఆవేదనలో మూర్ఖంగా ఆలోచించి నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకుని నువ్వు నన్ను ద్వేషించేలా చేసుకున్నాను. నువ్వు నన్ను గుర్తించలేకుండా చేసి పడేశాను అనుకుంటూ శ్రీనిక నుదుటి మీద ముద్దు పెట్టి లవ్ యూ జాను అంటుండగానే శ్రీనికకి మెలకు వచ్చి తనకు అంత దగ్గరగా ఉన్న శివాంశుని చూసి ఒక్కసారిగా లేచి కూర్చుంటుంది. శ్రీనిక కళ్ళల్లో కన్నీళ్లతో ఎందుకు శివ్ ఇలా చేసావు, ఎందుకు నీ వంశం నీకు దగ్గర చేస్తాను అనే ఆశ కల్పించి ఇప్పుడు శాశ్వతంగా అందనంత దూరం చేసావు కదా శివ్ అంటుంది బాధగా. శివాంశు శ్రీనిక బాధను చూసి శ్రీనిక చేతులను తన చేతుల్లో తీసుకుంటూ శ్రీనిక నేను ఏం చేసినా ఆలోచించే చేస్తాను, నువ్వు ఇవన్నీ ఆలోచించి నీ ఆరోగ్యము మనసు రెండూ పాడు చేసుకోకు అంటాడు. శ్రీనిక తన చేతిని విసురుగా లాక్కుంటూ ఎలా ఆలోచించకుండా ఉండమంటావు శివ్, ఎలా? నీ వల్ల నా మనసు ఒక్కటే విరిగిపోలేదు, నా ఆశలు మాత్రమే చెరిగిపోలేదు, నా జీవితం మాత్రమే అర్థం లేనిదిలా మిగిలిపోలేదు, ఇష్టం లేని పెళ్లిలో నేను మాత్రమే ఉండిపోలేదు, నా మీద ప్రేమతో నా చెల్లెలు కూడా తన జీవితాన్ని ఈ అక్క కోసం పణంగా పెట్టింది, తన జీవితాన్ని తనే చేతులారా నాశనం చేసుకుంది, నాలాగే ఇష్టం లేని బంధంలోకి అడుగుపెట్టింది. చిన్నప్పటి నుండి దానికోసం ఎంతో ఆలోచించి దానికి ఏ లోటు రాకుండా చూసుకునే నేను నాకే తెలియకుండా దాని కలలు ఆశలు అన్నీ నాశనం అవడానికి నేనే కారణమయ్యాను. ఇదంతా ఎవరి వల్ల? నీ వల్ల, కేవలం నీ వల్ల. నా మీద కోపంతో నాతో పాటు నా చెల్లి జీవితాన్ని కూడా నువ్వే శాసించావు అని కోపంగా అరుస్తూ అంతలోనే శివాంశు కాలర్ పట్టుకుని నిజం చెప్పు, నా చెల్లిని కూడా ఈ బందికానాలోకి తీసుకొచ్చింది నువ్వే కదా, నన్ను ఇంట్లో నుండి వెళ్ళిపోకుండా వంశం చేరుకోకుండా నన్ను ఆపడానికి నువ్వే నీ తమ్ముడిని నా అమ్ముల లైఫ్లోకి పంపించావు కదూ, తనతో కూడా నీ ఆటలు స్టార్ట్ చేసావు. ఎందుకు? నేనేం చేశానని నీకు నా మీద కక్ష పెంచుకుని నన్ను ఏడిపిస్తూ నన్ను నా వాళ్ళని కూడా బాధ పెడుతున్నావు. ఐ హేట్ యూ అని శివాంశు గుండెల మీద కొడుతూ ఏడుస్తూ అలానే సొమ్మసిల్లి శివాంశు మీద పడిపోతుంది. శివాంశు శ్రీనికని తన గుండెలు కదుముకుంటూ నీ బాధకి కారణమైన హితేష్ని
చంపేయాలి అన్నంత కోపం వస్తున్నా కేవలం మధురమ్మ కోసం తన్ని ఏమీ అనలేక చేయలేకపోతున్నాను జాను. కానీ స్నేహం అనే మాటకి అర్థం లేకుండా చేశాడు. దాని విలువని దిగజార్చాడు. నన్ను నిన్ను ఇద్దరిని మోసం చేసి నా ప్రేమని నాకు దక్కకుండా చేయాలనుకుంటున్నాడు. ఇలా అస్సలు జరగనివ్వను. ఈ విషయం ఈ పాటికి వాడికి అర్థమయ్యే ఉంటుంది. వాడు నెక్స్ట్ ఏదో ఒకటి చేసి నిన్ను నా నుండి దూరం చేసేలోపే నువ్వు నన్ను నా ప్రేమని గుర్తించాలని ఆశపడుతున్నాను జాను అని నుదుటి మీద ముద్దు పెట్టి తన్ని సరిగా పడుకోబెట్టి రూమ్లో నుండి బయటకు వెళ్తాడు. మన్విత ఏడుస్తూ అలానే కూర్చుంటుంది. ఇంతలో దేవిక గారు అక్కడికి వచ్చి తనను చూసి, మన్విత ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అని కంగారు పడుతూ అడుగుతారు. అప్పటి వరకు ఉన్న బాధని తనలో దాచుకోలేక, అలా అని బయటకు చెప్పలేక, తనను ఓదార్చేవాళ్ళు లేక పడిన దుఃఖమంతా బయటకు వచ్చేసి ఆవిడ్ని గట్టిగా పట్టుకుని ఏడ్చేస్తుంది మన్విత. దేవిక గారు మన్విత వెన్ను నిమురుతూ, ఏమైంది తల్లి, ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వు వేదు ఏమైనా గొడవ పడ్డారా అని అనునయంగా అడుగుతారు. మన్విత ఏడుస్తూనే, నన్ను క్షమించండి అత్తయ్య, నాకు తెలియకుండానే మీ అబ్బాయిని చాలా బాధ పెట్టాను అని వెక్కుతుంటే దేవిక గారు నవ్వుతూ, భార్యాభర్తలన్నాక ఇలాంటి చిన్న చిన్న గొడవలు సహజం, దానికే ఇంతలా ఏడ్చేస్తే ఎలా చెప్పు, వాడికి నేను సర్ది చెప్తానులే అంటారు. వద్దత్తయ్య, తన కోపం నేనే పోగొడతాను, నేను చేసిన తప్పుకు నేనే శిక్ష అనుభవిస్తాను అంటుంది మన్విత. తప్పు శిక్ష అంటూ అంతంత మాటలు ఎందుకులే మన్విత, చిన్నాని నీ దగ్గరకు పంపిస్తాను, ఇద్దరూ మాట్లాడుకుని గొడవ సర్దుమణిగేలా చేసుకోండి అని వెళ్తారు దేవిక గారు. మన్విత వెళ్తున్న దేవిక గారిని చూసి, మీలాంటి మంచి ఫ్యామిలీలోకి వచ్చినా మిమ్మల్ని మీ అబ్బాయిని అర్థం చేసుకోలేకపోయాను అత్తయ్య, నా చేష్టలతో వేదు ప్రేమని దూరం చేసుకున్నాను, నా మీద ఉన్న అమితమైన ప్రేమని ద్వేషంగా మారేలా చేసుకున్నాను. ఇప్పటి వరకు తను నన్ను పిచ్చిగా ప్రేమించాడు, కానీ ఇప్పటి నుండి నేను తనని పిచ్చిగా ప్రేమిస్తాను, నా మీద ఉన్న కోపాన్ని ద్వేషాన్ని పోగొట్టి నా మీద మళ్ళీ ప్రేమను కలిగేలా చేసుకుంటాను అని అనుకుంటుంది. దేవిక గారు అన్నదానం కార్యక్రమంలో అందరికీ అన్నం వడ్డిస్తున్న వేదు దగ్గరకు వెళ్ళి, చిన్న ఇలారా అని పిలుస్తారు. వేదు ఆవిడ దగ్గరకు వచ్చి, చెప్పమ్మా అనగానే దేవిక గారు వేదు చెవి మేలు పడుతూ, నీకు మన్వితకి ఏమైనా గొడవ ఉంటే ఇంట్లో చూసుకోవాలి, అంతేకాని ఇలా గుళ్ళో తను నేర్పిస్తావా అని అడుగుతారు. అలాంటిది ఏం లేదమ్మా, తనకి ఏడుపొచ్చి ఏడ్చినా నాదే తప్పంటావా, సరేలే ముందు నువ్వు ఇంటికి వెళ్ళు, అసలే ఈ మధ్య చాలా నీరసంగా కనిపిస్తున్నావు అంటూ ఆవిడ్ని తొందర పెట్టి మాట్లాడనివ్వకుండా చేసి ఇంటికి పంపించేస్తాడు వేదు. దేవిక గారు వెళ్తూ వెళ్ళి మన్వితతో మాట్లాడు చిన్న, తను చాలా బాధపడుతుంది అంటారు. వేదు సరే అమ్మా అని, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్తాడు. అక్కడ అన్నదానం అవ్వగానే అందరూ ఇంటికి స్టార్ట్ అవుతారు. వేదు మాత్రం మన్విత గురించి ఏం పట్టించుకోకుండా అమృత గారికి చెప్పి మన్విత వాళ్ళ ఇంటికి కాకుండా వేదు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. మన్వితకి బాధ అనిపించినా తను చేసింది చిన్న తప్పు కాదని అర్థమయ్యి వేదు మనసు మార్చడానికని అమృత గారితో చెప్పి తను కూడా వేదు వెనకే వెళ్తుంది. శ్రీనికకి మెలకు వచ్చి లేచి చుట్టూ చూస్తుంది. తను ఉన్నది వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో కాదని అర్థమయ్యి లేచి కూర్చుని వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ మనసులో, అమ్మకి నేను పెళ్లి చేసుకుంది వంశుని కాదని తెలిసి కూడా తను ఎందుకని బాధపడలేదు, అంటే అమ్మ శివుని తన అల్లుడిగా యాక్సెప్ట్ చేసేసిందా, పెళ్లి బంధంకి విలువ ఇవ్వాలని అమ్మ కూడా నన్ను యాక్సెప్ట్ చేయమన్నట్లు అంటుందా, మధుర ఆంటీ కూడా నేను శివుని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అని అనుకుంటుంది, తన కొడుకు కంటే శివు అంటేనే ఎక్కువ ప్రేమ అన్నట్లు చెప్తున్నారు.
అలాంటి కొడుకుకు దూరం అయ్యి తన సొంత కొడుకుకి దగ్గర అవ్వాలి అనుకుంటే ఆవిడ నన్ను ఒప్పుకుంటారా? ఒక కొడుకు కోసం ఇంకొక కొడుకు బాధని చూడగలరా? మన్విత కూడా నా కోసం శివాంశ్ మీద కోపంతో వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరినీ విడదీయాలని, వాళ్ళని బాధ పెట్టాలని ఇష్టం లేకున్నా వేదను పెళ్లి చేసుకుందా? తను నిజంగానే వేదను ప్రేమించలేదా? వేదను చూస్తే అమ్ములంటే తనకి చాలా ప్రాణంలా అనిపిస్తుంది. అసలు నా జీవితం ఎటు వెళ్తుందో, ఏం జరుగుతుంది అని మనసులో వస్తున్న ఎన్నో ప్రశ్నల సమాధానాలు వెతుక్కుంటూ ఉండగానే శ్రీనిక ఫోన్ మోగుతుంది. ఫోన్ డిస్ప్లేలో వంశ్ నెంబర్ చూసి లిఫ్ట్ చేస్తుంది. తను లిఫ్ట్ చేయగానే జాను అని చాలా ప్రేమగా పిలిపి వినిపించేసరికి శ్రీనిక వంశ్ అంటుంది బాధగా. వంశ్ అలియాస్ హితేష్ నా మీద కోపంతో, ద్వేషంతో, మన ప్రేమ గెలవకూడదు అన్న పంతంతో మనల్ని విడదీసేస్తున్నాడు జాను. ఆ శివు ఇన్ని రోజులు బెస్ట్ ఫ్రెండ్ అని అనుకుంటూ తనేం చేసినా నేను పెద్దగా పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు మన మధ్య అగాధాన్ని సృష్టిస్తున్నాడు. అది నేను తట్టుకోలేకపోతున్నా జాను అంటూ బాధగా మాట్లాడేసరికి వంశ్ ప్లీజ్ మీరు బాధపడకండి అంటుంది శ్రీనిక అతి కష్టం మీద బాధను ఆపుకుంటూ. బాధపడకుండా ఏం చేయమంటావు జాను? నా ప్రేమను తన ప్రేమగా మార్చుకోవాలనుకున్నాడు. నా భార్యగా నా పక్కన చూసుకోవాలనుకున్న నిన్ను తన భార్యగా చేసుకున్నాడు. మనం ప్రేమగా రాసుకున్న లెటర్స్ అన్నీ తను చదివి తనే వంశ్ అని నిన్ను నమ్మించాలి అనుకుంటున్నాడు. అందుకే మీ అమ్మగారికి, మా అమ్మకు కూడా తన భార్యగా చెప్పాడు. తనను ప్రేమించి పెళ్లి చేసుకున్నావు అనే అపోహని అందరి మదిలో కలిగించాడు. నీకు తనతో ఉండడం ఇష్టం లేదని, నువ్వు నాకు దగ్గర కావడం ఇష్టం లేక షిమ్లాలో నన్ను చంపించాలని చూశాడు అంటాడు వంశ్. శ్రీనిక కంగారుగా నో వంశ్, శివ అలా చేసుండు, తను అలాంటి వాడు కాదు అంటుంది. నువ్వు కూడా వాడి మాయలో పడిపోయావా జాను? కావాలంటే నీకు ఒక వీడియో పంపిస్తాను, అది చూసి చెప్పు శివ్ నన్ను చంపాలని అనుకోలేదు అని, తను అలాంటి వాడు కాదని, నిన్ను నాకు దూరం చేయాలి అనుకోవడం లేదని అంటూ ఒక వీడియో పంపిస్తాడు. శ్రీనిక ఆ వీడియో చూస్తుంది. షిమ్లాలో ఒకసారి వంశ్కి యాక్సిడెంట్ అయినప్పుడు తనని కొడుతుంది కదండి, ఆ వీడియో అన్నమాట. ఆ కారు శివాంశ్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. వంశ్ ఎంతో కష్టపడి అక్కడి నుండి ఆ హోటల్ సీసీటీవీ ఫుటేజ్ తెప్పించాడనమాట. ఆ హోటల్ ఎంట్రన్స్ దగ్గర పెట్టిన కెమెరాలో రికార్డ్ అయ్యింది అది. శ్రీనిక ఆ వీడియో చూసి షాక్ అవుతుంది. ప్లీజ్ జాను, నువ్వు అక్కడ ఉండకు, నువ్వు తనని వదిలి నా దగ్గరికి వచ్చేసాయి. ఆ రోజు గుడిలో కూడా కావాలనే నిన్ను మా అమ్మకి పరిచయం చేశాడు. శివ్ విషయంలో అమ్మ చాలా సెన్సిటివ్ జాను, ఆ విషయం వాడికి బాగా తెలుసు, అందుకే ఇలా గేమ్ ప్లే చేస్తున్నాడు అంటాడు వంశు. శ్రీనిక షాక్లో ఉండగానే ఆ రూమ్లోకి శివాంశ్ వస్తాడు. కాల్ మాట్లాడుతున్న శ్రీనికన్ చూడగానే అవతల మాట్లాడుతుంది హితేష్ అని అర్థమైపోతుంది శివ్కి. అందుకే శ్రీనిక అంటూ దగ్గరకు వస్తాడు. అప్పటి వరకు షాక్లో ఉన్న శ్రీనిక శివాంశు పిలుపుకి తన వైపు చూసి పైకి లేచి కోపంగా శివాంశు దగ్గరకు వెళ్ళి తనని ఒకటి కొడుతుంది. శివాంశుకు కోపం వచ్చినా అవతల హితేష్ ఏం చెప్పాడో తెలుసుకోవడానికని సైలెంట్గా ఉంటాడు. శ్రీనిక ఏడుస్తూ ఇన్ని రోజులు నీకు ప్రేమ విలువ, స్నేహం విలువ తెలీదు అనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమవుతుంది నీకు మనిషి విలువ, ఆ మనిషి ప్రాణం విలువ కూడా తెలియదనని. నువ్వు ప్రేమించిన అమ్మాయి చనిపోయిందని, దానికి పరోక్షంగా నేనే కారణం అనుకున్నాను. ఆ రోజు హోటల్లో మన మధ్య జరిగిన సంఘటన వల్లే తను నిన్ను అపార్థం చేసుకుని నీకు దూరం అయ్యిందని నన్ను నేనే తిట్టుకుంటూ నువ్వు హ్యాపీగా ఉండేలా చేయాలని అనుకుని నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపో అన్నా కూడా వెళ్ళకుండా నీ గురించి ఆలోచించి ఆగిపోయాను. కానీ నువ్వు నా ప్రేమని, నేను ప్రేమించిన మనిషిని దూరం చేయడానికి స్నేహం అనే బంధాన్ని కూడా మర్చిపోయి వంశం చంపించాలని చూసావు. కాదు, నువ్వే చంపాలని చూసావు. ఛీ, నిన్ను చూస్తుంటే నాకు అసహ్యంగా ఉంది. నీ గురించి ఆలోచించి ఇన్ని రోజులు వెళ్ళిపోకుండా ఉన్నందుకు నా మీద నాకే కోపంగా ఉంది. మనిషి ప్రాణం విలువ తెలియని వ్యక్తి గురించి ఆలోచించి నా ప్రేమను దూరం చేసుకోవాలని, నిన్ను ఉద్ధరించాలని నేను అనుకోవడం లేదు. అందుకే ఇక మీదట ఇక్కడ ఉండాలని అనుకోవటం లేదు. నీకు నాకు మధ్య ఉన్న పెళ్ళి అనే బంధాన్ని ఈ క్షణమే తుంచేస్తున్నానంటూ తన మెళ్ళో తాళిని బయటకు తీస్తుంటే అప్పటి వరకు శ్రీనిక చెప్పేది
విన్న శివాంష్కి విషయం అర్థమయ్యి తనను ఆపడానికి శ్రీనిక పట్టుకున్న తాళిని తన చేతుల్లో నుండి విడిపించాలని లాగొకడు కొడతాడు. శ్రీనిక చెంప మీద చెయ్యి పెట్టుకుని కోపంగా, నువ్వు ఇంతకంటే ఏం చేయగలవు? కొట్టడం చంపడం నీకు అలవాటే కదా. ఇలా కొట్టడం కాకుండా మనిషిని చంపాలనుకున్న చేతులతోనే నన్ను కూడా చంపేయి అంటుంది ఆవేశంగా. అప్పటి వరకు కాల్ కట్ చేయకుండా లైన్లో ఉన్న హితేష్ వీళ్ళ గొడవ చూసి ఆనందపడుతూ ఉంటాడు. శివాంష్ కూడా అంతే కోపంగా, ఇంకొక మాట నీ నోట్లో నుండి వచ్చింది అంటే నిజంగానే చంపేస్తా. ఆ తాళిని తీయడానికి చూసినా చంపేస్తా, కానీ నిన్ను కాదు, వాడిని. అర్థమయ్యిందా? వాడిని చంపేస్తా అనేసరికి హితేష్ మనసులో, ఇలా అనే ఇంకోసారి చేస్తే తనే నీ ప్రేమను చంపేస్తుంది, నా గురించి ఆలోచించాలన్నా నీకు ఆ ఛాన్స్ కూడా ఇవ్వదు అని నవ్వుకుంటాడు. శ్రీనిక ఆ మాటకే ఏం మాట్లాడకుండా శివాంష్నే చూస్తుంటే శివాంషు అక్కడే లైన్లో హితేష్ ఉండడం గమనించి తను కొంచెం కూల్ అయ్యి శ్రీనిక చెయ్యి పట్టుకుని దగ్గరికి లాగి తనను వెనక్కి తిప్పి తనను కదలనివ్వకుండా గట్టిగా హక్ చేసుకుని, చూడు జాను, వాడి గురించి ఎక్కువ ఆలోచించి నాకు దూరంగా వెళ్ళాలనే ఆలోచన చేయకు. ఎందుకంటే ఒక పక్క మధురమ, ఒక పక్క మా అత్తయ్య, అదే మీ అమ్మగారు, ఇంకొక పక్క మీ అత్తయ్య, అదే మా అమ్మ, ఇంకా మా నాన్నమ్మ తాతయ్య నిన్ను అడుగు కూడా బయట పెట్టినవారు. ఎందుకో తెలుసా? ఇంటి పరువు పోతుందని కాదు, నేను బాధపడతాను అని. నువ్వు ఇంకోటి కూడా మర్చిపోతున్నావు, మీ చెల్లి మా తమ్ముడు భార్య. నువ్విలా నా నుండి దూరంగా వెళ్ళిపోవాలి అనుకున్నావే అనుకో, ఆ తర్వాత మీ చెల్లి ఎలా అంటాడు. శ్రీనిక శివాంష్ నుండి విడిపించుకోవాలని ట్రై చేస్తూ, మా చెల్లి మా కోసం మీ తమ్ముడిని పెళ్లి చేసుకుంది, అంతేకాని తను ప్రేమించి చేసుకోలేదు అంటుంది అరుస్తూ. శివాంషు నవ్వుతూ, మరదే మధ్యలో నుండి విని సగం సగం అర్థం చేసుకుంటే ఇలానే ఉంటుంది. మీ చెల్లి నీ గురించి ఆలోచించి నా మీద కోపంతో మాత్రమే పెళ్లి చేసుకోలేదు, అనుకోకుండా వాళ్ళ మధ్య ఫిజికల్ రిలేషన్షిప్ కూడా ఏర్పడిపోయింది. సో అలాంటప్పుడు తన ముందర ఉన్న ఒకటే సొల్యూషన్ నీ మరిదితో పెళ్ళి, అందుకనే చేసుకుంది. నీకు తెలియని ఇంకో విషయం ఏంటంటే నీ చెల్లి మా వేదిని అప్పుడు ప్రేమించలేదేమో, కానీ ఇప్పుడు ప్రేమిస్తుంది. వాడి కోసం ఏమైనా చేయడానికి రెడీగా ఉంది. కావాలంటే నీ చెల్లి ఫ్రెండ్ కల్పన ఉందిగా, తనతో మాట్లాడు, నీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇంకా మా అత్తగారి విషయానికి వస్తే ఆవిడ నన్ను అల్లుడుగా యాక్సెప్ట్ చేసేశారు. ఆవిడంటే నీకు అమితమైన ప్రేమని, నీ మీద బెంగతోనే తన ఆరోగ్యం పాడు చేసుకున్నారని కూడా నాకు తెలుసు. ఇప్పుడు ఆవిడ బాధపడేలా నువ్వేమైనా చేశావే అనుకో, ఆవిడికి ఏమైనా అవుతుంది. అప్పుడు నువ్వు తట్టుకోగలవా? మీ నాన్నగారిని నువ్వు ఫేస్ చేయగలవా అని అడుగుతాడు. శ్రీనిక మన్విత గురించి ఆలోచిస్తుంటే వేదు మన్విత కలిసి హ్యాపీగా ఉండాలి అంటే నువ్వు ఇక్కడే ఉండక తప్పదు, మన మధ్య ఈ రిలేషన్ని యాక్సెప్ట్ చేయక తప్పదు. కాబట్టి ఎక్కువ ఆలోచించి అటు నీ చెల్లి జీవితాన్ని ఇటు మీ అమ్మ ఆరోగ్యాన్ని దెబ్బతీకు అంటూ బొగ్గ మీద ముద్దు పెట్టుకుంటాడు. శ్రీనిక శివాంష్ని కోపంగా అసహ్యంగా చూస్తుంటే శివాంష్ నవ్వుతూ, నువ్వెలా చూసినా సరే, ఇన్ని రోజులు ఎంతో రౌద్రంగా ఉండే శివాంష్నే చూసుంటావు కదా, ఇప్పటి నుండి రొమాంటిక్గా ఉండే నీ శివుని చూడు అంటూ ఇంకొక ముద్దు పెట్టి తనను వదిలి ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోతాడు. హితేషు ఇదంతా విని తనకి శివాంష్ మీద కోపం వస్తుంటే మనసులో, రేయ్ నువ్వు తన వీక్నెస్ను వాడుకుని తన్నే అక్కడే ఉంచాలని ట్రై చేస్తున్నావు, కానీ వాటన్నింటినీ కాదు అని తను నా దగ్గరకు పరిగెత్తుకుని వచ్చేలా నేను చేస్తాను చూడు అనుకుని కాల్ కట్ చేస్తాడు. శ్రీనిక వెళ్తున్న శివాంష్ని చిరాకుగా చూస్తుంది. ఇంతలో మళ్ళీ శ్రీనిక ఫోన్ మోగుతుంది. చూస్తే అమృత గారు. అమృత గారికి తన ప్రేమ విషయం తెలిసి కూడా శివాంష్ని యాక్సెప్ట్ చేసింది అన్న బాధతో కాల్ లిఫ్ట్ చేయదు. అంతలోనే నువ్వు చేసే పనుల వల్ల ఆవిడ ఆరోగ్యం దెబ్బతింటుంది అని శివాంష్ అనడం గుర్తుకు వచ్చి లిఫ్ట్ చేసే లోపల కాల్ కట్ అవుతుంది. శివాంషు టవల్తో ఫేస్ తుడుచుకుంటూ బయటకు వచ్చి, ఏంటి జాను అంతసేపటి నుండి ఫోన్ మోగుతుంటే అక్కడే ఉండి లిఫ్ట్ చేయవే
అంటుండగానే తనకి మళ్ళీ కాల్ వస్తుంది. శివాంశు అక్కడే సైడ్ టేబుల్ మీద పెట్టిన తన ఫోన్ దగ్గరకు వెళ్ళి నవ్వుతూ మా అత్తగారు అని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. శివాంశు లిఫ్ట్ చేసి చెప్పండి అత్తయ్య అంటాడు. శివ్, జానుకి ఎలా ఉంది అని అడుగుతారు అమృత గారు. ఏం ప్రాబ్లం లేదు అత్తయ్య, తను ఇందాకే లేచింది, నాతో బాగా మాట్లాడింది, పక్కనే ఉంది మాట్లాడండి అంటూ తనకు ఫోన్ ఇచ్చేసి బాల్కనీలోకి వెళ్తాడు. శ్రీనిక అమృత గారితో మాట్లాడి తను బాగానే ఉన్నాను అని చెప్పి కాల్ పెట్టేస్తుంది. ఫోను బెడ్ మీద పెట్టేటప్పుడు శివ్ స్క్రీన్ మీద తన ఫోటోని వాల్పేపర్గా ఉండడం చూస్తుంది. అది షిమ్లాలో వాటర్లో ఆడుతున్న పిక్కు. అది చూసి డిలీట్ చేయాలని చూస్తే ఫోన్ లాక్ అవడంతో కుదరక ఫోన్ని విసురుగా బెడ్ మీదకు విసిరేస్తుంది. జాను, నా మీద కోపం అలా నా ఫోన్ మీద చూపిస్తే ఎలారా అంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన శివాంశు. శ్రీనిక కోపంగా, జాను అని పిలవకు, నీ నోటి నుండి అలా పిలవడం కూడా నాకు నచ్చటం లేదు అంటుంది. నీకు నచ్చినా నచ్చకపోయినా నన్ను, నా ప్రేమని, నా పిలుపుని, నా టచ్ని ఫీల్ అవ్వాల్సిందే జాను. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తే మనం మీ అమ్మగారింటికి వెళ్దాం. ఎలాగో నేనే ఆ ఇంటి పెద్దల్లుండని తెలిసింది కదా, అత్తగారింట్లో అల్లుడికి ఇచ్చే మర్యాదలు అవి ఇవి పుచ్చుకుంటే ఇంకా సంతోషంగా ఉంటుంది అంటూ కన్ను కొడతాడు. శ్రీనికకి అసహనంగా ఉన్న అమృత గారి మనసులో ఏముందో, ఎందుకని తన ప్రేమ గురించి తెలిసి కూడా శివాంష్ను అల్లుడిగా యాక్సెప్ట్ చేసిందో కనుక్కోవాలని, అందుకైనా ఇంటికి వెళ్ళాలని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. తన మెడలో తాళి తెగిపోనగానే అన్వికకి భయం ఎక్కువ అవుతుంది. ఆద్విక్ వైపు కన్నీళ్లతో చూస్తుంటే ఆద్విక్ అన్విక కళ్ళు తుడుస్తూ, ఎందుకు అన్వి దీనికి కూడా అంతగా ఫీల్ అవుతున్నావు? చైన్ లింక్ విడిపోయి అది వచ్చేసింది, దానికే ఇలా ఏడ్చేస్తారా? అయినా ఇంత చదువుకుని కూడా లాజికల్గా థింక్ చేయకుండా బాధపడితే ఎలా అంటాడు. అలా అనుకో, అది మెళ్ళోని తాళిబొట్టి ఇలా తెగిపోతే అంత మంచిది కాదు, నీకేమైనా అయితే నేను కూడా చచ్చిపోతాను అది అంటూ అన్వి ఏడుస్తుంటే ఆద్విక్ తనని గట్టిగా హక్ చేసుకుని, అలా ఎప్పటికీ జరగదన్వి, నువ్వు నీ ప్రేమే నాకు రక్ష అంటూ తల మీద ముద్దు పెట్టుకుంటాడు. అన్వికకి మనసులో బాధ భయం వేస్తున్నా ఆద్విక్ తన గురించి బాధపడుతున్నాడని కళ్ళు తుడుచుకుంటూ, అది మనం గుడికి వెళ్దాం అంటుంది. ఆద్విక్ సరే బంగారం అని, అలా అయినా నీ మనసు తేలిపడుతుందంటే ఇప్పుడే వెళ్దాం పదా అంటూ తనని తీసుకుని బయటకు వస్తాడు. అన్విక భుజం చుట్టూ చెయ్యేసి వస్తున్న ఆద్విక్ను చూసి భాస్కర్ గారు మయూర్ గారు నవ్వుతూ, అమ్మాయి గారు అలక తీరినట్టేనా అంటారు. అన్విక బలవంతంగా ఒక చిన్న స్మైల్ ఇచ్చి ఆద్విక్ వైపు చూడగానే, అత్తయ్య నేను అన్వి గుడికి వెళ్ళేసి వస్తాం అని చెప్తాడు. టిఫిన్ చేసి వెళ్ళండి అది అంటారు మయూర్ గారు. ఆద్విక్ అన్విక వైపు చూసి తన భయం బాధ అర్థమయ్యి, తాను ఎలాగో తినదని తెలిసి బయట తినేస్తాంలే అత్తయ్య అని ఇంకొక నిమిషం కూడా నిలబడకుండా బయటకు వచ్చేస్తాడు. ఆద్విక్ కారు తీసి గేటు దగ్గరకు వచ్చేసరికి అక్కడ సైడ్కి రమ నిలబడి ఉండడం చూస్తాడు. తన పక్కనే ఉన్న రిత్విక్ను చూసి ఆద్విక్కి విషయం అర్థమైపోతుంది. ఇదేమీ గమనించే పరిస్థితుల్లో లేని అన్వికను చూసి తనకి తెలియకపోవడమే మంచిదని కారుని ఫాస్ట్గా డ్రైవ్ చేసి ముందుకు వెళ్ళిపోతాడు ఆద్విక్. ఇంకా ఉంది ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.